Every time I get a respect, suddenly one thing comes to my mind. ఎప్పుడైతే నాకు ఈ రీతిగా గౌరవస్పదంగా నన్ను చేస్తుంటారో నాకు సడన్ గా ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి. When Jesus went to Jerusalem ఎప్పుడు యేసు ప్రభు యెరూషలేం ప్రాంతం వెళ్తున్నారో and Jesus sat on the donkey అక్కడ గాడిద మీద యేసే కూర్చున్నారు. and Jesus started entering Jerusalem, యెరూషలేం యొక్క ప్రాంతానికి యేసు ప్రభు ప్రయాణం వెళ్తున్నారు. what did the people do? అక్కడ ప్రజలందరూ ఏం చేశారండి? The people started putting all kind of leaves, costly apparels to Jesus. అక్కడ మంచి యొక్క దుప్పట్లు వేశారు, బట్టలు వేశారు, తర్వాత ఈత మత కొమ్మలు ఖర్జూర మట్టలు అన్ని వేస్తూ వారు స్వాగతం పలికారండి. They were showing the respect for Jesus. యేసు ప్రభువును ఆ రీతిగా వారు గౌరవించున్నారు. But who was walking on that? అక్కడ దాని మీద ఎవరు నడిచారండి? Who was walking? Who was walking? డాంకీ. Donkey. దాని మీద గాడిద నడిచింది. But the respect for Jesus, not for donkey. కానీ గౌరవం అన్నది ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. But the donkey was so happy. కానీ ఆ యొక్క గాడిద చాలా ఆనందించిందండి. In the same way, whenever somebody respect me, I think I am on donkey. ఎప్పుడైతే నన్ను ఈ రీతిగా సన్మానిస్తుంటారో నేను ఒక గాడితో సమానంగా ఎంచుకుంటూ ఉంటాను. And they put my name as Dr. Jayanand. అక్కడ డాక్టర్ జయానంద్ అని చెప్పి పెట్టి ఉన్నారు. Next time if I put, you can put Dr. Donkey. నెక్స్ట్ టైం నా పేరు ఆ రీతిగా రాయమని చెప్తున్నారండి. Because we are not worthy for the honor and respect. మనము ఈ యొక్క గౌరవస్పదమైన జీవితానికి మనము సరైన వారం కాదు. All honor, glory must go only to మహిమ God. ఘనత దేవునికే చెందాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Are you happy? If somebody respects you, you must think that you are number one donkey. ఎప్పుడైతే మనల్ని ఎవరైనా గౌరవిస్తే మనం ఆ సమయంలో గాడిదని మనం జ్ఞాపం చేసుకోవాలి. Because Jesus is in us, we get this respect. యేసు ప్రభు మనలో ఉన్నప్పుడే మనకి గౌరవం దక్కుతుందండి. If Jesus is not there, nobody will respect us. ఎప్పుడైతే యేసయ్య మనలో లేకపోయినట్లయితే మన గౌరవం దక్కదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, yesterday we meditated about the 7 words that Jesus spoke from the cross. గత శుక్రవారం దినాన మనము 7 మాటల గురించి ఆలయంలో ధ్యానించుకున్నాం. So 2000 years back, Jesus was on the cross. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు శిలువ మరణం పొంది ఉన్నారు. And he was crucified and he died. ఆయన శిలువ మరణం పొంది ఆయన మరణించి ఉన్నారు. And his body was brought down and he was buried. ఆ యొక్క శిలువపై నుంచి యేసు ప్రభు యొక్క దేహాన్ని దించి దాన్ని సమాధి చేసి ఉన్నారు. 2000 years back on this day, the cross was empty. 2000 సంవత్సరాల క్రితము ఇదే రోజున ఆ శిలువ ఖాళీ అయిపోయిందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why that cross was empty? ఎందుకు ఆ యొక్క శిలువ ఖాళీ అయింది? We all have to crucify our sins to the cross. మన యొక్క పాపములన్నీ కూడా ఆ యొక్క శిలువ మీద తీసివేసి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You know, the cross was a sign of shame. ఆ యొక్క శిలువ అన్నది ఆ యొక్క అవమానానికి సాదృశ్యము. In those days, if anybody has a cross in their house, people used to think this is a cursed house. అది కానీ ఎవరైనా ఆ దినాల్లో శిలువను మనం చూస్తే వారు శపించబడిన వారితో సమానంగా ఎంచేవారండి. After Jesus Christ died on the cross, ఎప్పుడైతే యేసు యొక్క శిలువ మరణం పొందిన తర్వాత that sign of shame became the sign of salvation. అది ఎప్పుడైతే సిగ్గుగా ఉండే ఆ శిలువ రక్షణకు నిలయంగా మారిపోయిందని దేవుని నామమున మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. That sign of shame, the cross, became the sign of salvation, అది sign సిగ్గుగా- of victory, sign of peace, sign of happiness, sign way to heaven. అది సిగ్గుగా ఉండవలసినది ఎప్పుడైతే యేసయ్య శిలువ మరణం పొందిన తర్వాత అది విజయానికి సూచనగా మారింది, అది రక్షణకు సూచనగా మారింది, అది దేవునికి మహిమార్థకరమైన అన్నిటికీ మారిందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why usually all Christians, usually they will wear a cross. అందుకే చాలా మంది యొక్క క్రైస్తవులు మెడలో సిలువ వేసుకుంటారండి. I do not know how many of you are wearing a cross. మీరు ఎంతమంది వేసుకున్నారో సిలువ నాకు తెలియదు. But in some countries when I go, people in the bar, they will be wearing a cross, drinking and dancing. అక్కడ చాలా యొక్క
నేను చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు, చాలా దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు సిలువను ధరించి బారులు ఎంతో ఉంటారండి. I used to feel very sad and very bad. అది సిలువను ధరించి వారు ఎప్పుడైతే త్రాగుతూ ఉంటారో నేను చాలా బాధపడుతూ ఉంటాను. That sign is a sign of shame, but it has become sign of salvation. Why these people behave like this? అది సిగ్గు నుండి మనలను దేవుడు రక్షణకు నడిపించిన సిలువ ఎప్పుడైతే ఆ సిలువను ధరిస్తున్నారో వారి యొక్క సిగ్గుగా వారు చేస్తున్నారండి. Then I read one story. అక్కడ నేను ఒక దినాన్ని ఒక కథను చదివాను. I was very happy after reading the story. ఆ కథను చదివిన తర్వాత నేను చాలా సంతోషించానండి. Do you want to know the story? మీరు కూడా ఆ యొక్క కథను వినాలని ఆశపడుతున్నారా? There was a criminal. అక్కడ ఒక దొంగలు ఉన్నారండి. He is a drunkard and he used to take drugs and all kind of bad habits he had. వారు త్రాగుబోతులు, వారి యొక్క అన్ని రకాలైన అలవాట్లు వారికి ఉన్నాయి. And the police arrested and put him in the jail. వారి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారండి. And finally the chief police officer went to the jail to find out who is this fellow. అక్కడ ఒక చీఫ్ ఆఫీసర్ అక్కడ జైలుకి వెళ్ళి ఈ వ్యక్తి ఎవరో కనుగొనాలని ప్రయాసపడ్డారు. And just looking at his face, the police officer said, "Hey, you are a Christian." అక్కడ ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఒక ఆఫీసర్ చూశారో, హలో నువ్వు క్రైస్తవుడువా అని చెప్పి అడిగారండి. And you being a Christian, you are a criminal, you are a drunkard, you are a drug addict. నీవు ఒక క్రైస్తవుడై ఉండి నువ్వు త్రాగుబోతువా, తిరుగుబోతువా, ఒక డ్రగ్గిస్తువా అని చెప్పి అడిగాడండి. And the criminal asked, "Inspector, how do you know I am a Christian?" అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నేను క్రైస్తవుని మీకు ఎలా తెలుసు అని చెప్పి అడిగాడు. And the inspector said, "I can see a cross in your neck. నీ మెడలో ఉన్న ఆ యొక్క సిలువను చూసి నువ్వు క్రైస్తవు అని చెప్పి నేను That's గుర్తించాను. how I made out you are a Christian. అందుకే నేను క్రైస్తవు అని చెప్పి గుర్తించాను. Are you not ashamed being a Christian? You are a criminal." నువ్వు క్రైస్తవుడైండి నీకు సిగ్గుగా లేదా, అవమానంగా లేదా అని చెప్పి అన్నాడండి. And the criminal said, "I am not at all ashamed." అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను ఏమాత్రం కూడా సిగ్గుపట్టలేదు. Inspector said, "Christians supposed to be the holy people. The teachings of Jesus Christ is so good. Everyone should lead a holy life." అక్కడ ఇన్స్పెక్టర్ అన్నాడండి, క్రైస్తవులు చాలా పరిశుద్ధమైన వారు, వారు పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు, వారు పరిశుద్ధులుగానే వాళ్ళు ఉంటారు. So the criminal asked the inspector, "Do you know how Jesus died?" అక్కడ క్రిమినల్ అడిగాడండి, ఆ ఇన్స్పెక్టర్ అడిగాడు, అయ్యా ప్రభుని యేసుక్రీస్తు ఎలా మరణించాడు నీకు తెలుసా? And the inspector said, "The whole world Jesus died on the cross." ప్రపంచమంతా తెలుసు యేసుడు శిలువలో మరణించాడని చెప్పి ఇన్స్పెక్టర్. And the criminal asked the inspector, అప్పుడు క్రిమినల్ ఆ యొక్క ఇన్స్పెక్టర్ అడిగాడండి, "Do you remember anybody was crucified along with Jesus?" నీకు గుర్తుందా అని మీ ఇన్స్పెక్టర్ గారు ఆ యొక్క యేసు ప్రభుతో పాటు ఇరుపక్కల దొంగలు వేయబడి ఉన్నారు, సిలువ వేయబడి ఉన్నారు. Inspector said, I remember. అవునండి నాకు తెలుసు. Then the criminal, he took out his cross and showed it to the inspector and said, "The cross what I am wearing is not the cross of Jesus, but the cross of the criminal." ఎప్పుడైతే ఆయన ఇన్స్పెక్టర్ ఈయన సిలువను చూపించి అంటున్నాడు, అయ్యా నేను యేసు యొక్క సిలువను నేను ధరించలేదు, కానీ ఆ పక్కన ఇరుపక్కల ఉన్న యొక్క బందుపోటు యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నాను అన్నాడండి. That is why I am following the criminal. If anyone follows the cross of Jesus, they must lead a holy life. అందుకే ఎవరు నేను ఆ యొక్క బందుపోటు దొంగలను నేను పోలి నడుస్తున్నాను కాబట్టి నాకు సిగ్గుగా లేదు. ఎవరైతే యేసు ప్రభువును పోలి నడుస్తారో వారి యొక్క సిలువను చూసి వారు సిగ్గుపడతారు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. So in case if you are wearing a cross, whose cross are you following? ఒకవేళ మీరు కానీ సిలువ ధరిస్తే మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? If you are following the cross of Jesus, you will be like Jesus. ఒకవేళ మీరు యేసుని మీరు వెంబడి నడిస్తే మీరు సిలువను ధరిస్తే దాని వలన దేవునికి మహిమ కలుగుతుంది. If you are following the cross of criminal, we will be having all the nature of the criminal. ఒకవేళ బందిపోటు దొంగలను పోలి మనం నడిచినట్లయితే అన్ని యొక్క రకాల అలవాట్లు మన జీవితంలో అలవడతాయి. That is why in the Bible Psalms 127 says, అందుకే 127వ కీర్తనలో ఈ రీతిగా రాయబడినది, verse 1, మొట్టమొదటి యొక్క వచనం అండి, "Unless the Lord builds the house, those who build it, they build it in vain." యెహోవా ఇల్లు కట్టించేది దాన్ని కట్టివారి ప్రయాసం వ్యర్థమే. Unless the Lord builds the house. ఒకవేళ యెహోవా ఇల్లు కట్టించిన యెడల, So that means we are all having a house. మనకు అందరికి కూడా యేసు గృహాలు ఉన్నాయండి. But God
about not the house built by man. ఇక మనుషులు కట్టే ఇల్లు గురించి దేవుడు మాట్లాడట్లేదండి. In our life, we have to build 4 type of houses. అమ్మా చిన్న కోరస్ పాడండి, చిన్న కోరస్ పాడండి. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తి నింపుము. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. So in our lifetime, we have to build 4 type of houses. మన జీవితంలో 4 రకాల ఇల్లులు కడుతారండి. Some people say, I'm a very poor man living in a small house. కొంతమంది చెప్తారయ్యా నేను చాలా పేదవాడిని కాబట్టి చిన్న గృహంలో నివసిస్తాను. Some people say, I'm very rich man living in a very big house. నేను ధనికుల యొక్క కుటుంబం నుంచి ధనికుల యొక్క సంతానం నుంచి వచ్చిన కాబట్టి నేను గొప్ప ఇంట్లో నివసిస్తాను. When we die, no small house or big house will come behind us. ఒకవేళ చనిపోతే మనతో పాటు చిన్న ఇల్లు మనకి రాదు, లేక పెద్ద ఇల్లు కూడా మనతో రావు. So when we die, 6/3 is a permanent place for us. ఎప్పుడైతే మనం మరణిస్తామో 6/3 మనకు పర్మనెంట్ ప్లేస్ అండి. Rich man, poor man, all are 6/3. మనము రిచ్ మ్యాన్ అవని, లేక ధనికుడు అవని, లేక దరిద్రుడు అవని, అందరికీ 6/3. 6/3. Praise the Lord. హల్లెలూయా. But the Bible says, unless the Lord builds the house. యెహోవా ఇల్లు కట్టించిన పరిశుద్ధులను చెప్తున్నదండి. Which is that house? ఏదా ఇల్లు? The first house is your body. 1 Corinthians 3:16 says, అది మొత్తం అది ఇల్లు నీ యొక్క దేహమే. Your body is the temple of God. Don't you know the Holy Spirit lives in you? 1 Corinthians 3:16 రాయబడింది, నీ దేహమే దేవుని ఆలయమే ఉన్నది. So my dear brothers and sisters, before you build whatever the type of houses you can build, you have to build your own body as the temple of God. మీరు ముందు ఏ ఇల్లు కట్టుకున్నారన్నది, ఏ టైపులో ఇల్లు కట్టుకున్నది కాదు, కానీ నీ దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకో. And in that temple, the Bible says the Holy Spirit must dwell. ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. If the Holy Spirit dwells in your body, I tell you, wherever you go, you will be successful. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు గాని నువ్వు ధరిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విజయం నిన్ను వరిస్తుంది. Wherever you go, you will be having victory. ఎక్కడికి వెళ్ళినా సరే విజయం నీతో పాటు వస్తుందండి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We can read in Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయము. And there we see Peter went to fish in the high sea. అక్కడ పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళి ఉన్నారు. I am sure some of you are fishermen. ఇక్కడ మీలో చాలా మంది చేపలు పట్టేవారు So ఉన్నారు. I don't have to tell about the fishing industry. అది సముద్రంలో చేపలు పట్టే గురించి వీటన్ని గురించి నేను చెప్పాలని ఆశపడలేదు. And one day Peter and his brother and his friends, they went to catch the fish, and the Bible says they could not catch even one fish. పేతురు యొక్క సహోదరుడు తనతో పాటు కొంతమంది స్నేహితులు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ ఒక్క చేప కూడా వారు They were పట్టుకోలేదు. very disappointed. చాలా నిరుత్సాహం చెందారండి. They came back to the shore. వారు తిరిగి మరి వెనక్కి వచ్చారు. And they were all folding the net. ఆ యొక్క వల అన్ని కూడా మొత్తం అంతా పాడైపోయిన వాళ్ళని తిరిగి బాగు చేసుకున్నారు. And that is where Jesus comes. అక్కడ యేసు ప్రభు అదే సమయానికి వచ్చి ఉన్నారు. He looks at Peter. అక్కడ పేతురు గారిని చూచారు. He looks at his brother. అక్కడ బ్రదర్ని చూచాడండి. He looks other people. అక్కడ ఉన్న అందరిని చూచాడు. And Jesus could make out they are so disappointed. వారు చాలా నిరుత్సాహంతో నన్ను గ్రహించారు. And Jesus tells Peter, అక్కడ పేతురు గారితో యేసు అంటున్నాడండి, can I sit in your boat to say something? అయ్యా నీ యొక్క బోటులో కూర్చొని ఏ విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. And Peter would have said, I don't know who you are. You cannot come into my boat. I am very tired. I will go home. ఆయన పేతురు గారు అనలేదండి, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నా బోట్లో కూర్చోలే వీల్లేదు, నేను చాలా అలసిపోయి ఉన్నానని చెప్పి అనలేదండి. He did not say like that. ఆ రీతిగా ఆయన చెప్పలేదు. He said, you are most welcome to my boat. అయ్యా మీరు తొందరగా నా బోట్లోకి ఎక్కండి రండి. And then Jesus sat in St. Peter's boat and he started preaching. అక్కడ యేసయ్య పేతురు యొక్క దోణిని ఎక్కి దేవుని యొక్క సువార్త ప్రకటించాడు. And those words touched Peter and all his friends.
అక్కడ దేవుని యొక్క మాటలు పేతురు గారు తన స్నేహితులు తాకినివ్వండి. And then Jesus said, అక్కడ యేసయ్య అంటున్నారు, put your net to the sea now. ఇప్పుడు నువ్వు వలలో వెయ్యు. You know what Peter said? అక్కడ పేతురు ఏమన్నారండి? Whole night we were catching the fish. We could not catch even one. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదయ్యా. Because you said, I am going to put my net. కానీ అయినను నీవు చెప్తున్నా కాబట్టి నేను వల వేస్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times all our efforts will be failure. మన చాలా సార్లు మన జీవితంలో విఫలత మనకు కలుగుతూ ఉంటుందండి. But when we listen to Jesus, when we follow his instruction, there is victory always. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో, దేవుడు చెప్పినట్టుగా చేస్తామో, అప్పుడు విజయం మనల్ని వరిస్తుంది. And the Bible says the net was full of fish, not even pull it off. ఆ యొక్క దోణి యొక్క వల నిండా కూడా చేపలు విస్తారంగా పడ్డాయండి. వలాగలేకపోయారు వారు. And you know what Peter did? వారు పేతురు ఏం చేసి తెలుసండి? The Bible says he knelt down and said, Jesus, I am a sinner. అక్కడ పేతురు గారు మోకరించి దేవునికి చేతులు రెండు ఎత్తి, అయ్యా నేను పాపిని, I am not worthy to be with you. అయ్యా నీ సన్నిధిలో నేను గణపరచడానికి యోగ్యత లేనివాడను. What a confession is this? ఎక్కడ ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి. This is how we have to humble ourselves and we have to acknowledge our sins and mistakes. ఎప్పుడైతే మన దేవుని యొక్క సన్నిధిలో విధేయతపూర్వకమైన జీవితం జీవిస్తూ మన దేవునికి పశ్చాత్తాపడతామో, the more you humble before God, the more ఎంతగా నువ్వు దేవుని దగ్గర లొంగిపోతావో, the more you confess your sins before the Lord, ఎంతగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావో, the Lord will be pleased with you. దేవుని యొక్క ఆశీర్వాదం నీతో ఉంటాయండి. Then what Jesus said? అక్కడ యేసయ్య ఏమన్నా తెలుసా? All these days you are fishing the fish, but now I will make you fishers of man. ఇంతవరకు నువ్వు చేపలు పట్టావు కానీ ఇక్కడ నుంచి నేను మనుషులు పట్టే జాడగా చేస్తాను. దేవుని నామమున మహిమ కలుగుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. And Jesus called Peter and his brother Andrew, John and his brother, many of the disciples, apostles were fishermen. అక్కడ పేతురు గారిని, పేతురు గారి సహోదరును, తన స్నేహితులను, అక్కడ వారందరినీ కూడా ఇక మనుషులు బట్టే జాలగా చేయడానికి యేసయ్య పిలిచాడండి. Jesus did not invite highly educated people in those days. He invited only the fishermen. యేసు ప్రభు ఆ దినాల్లో ఆహ్వానించింది ఎవరు తెలుసా? బాగా గొప్పగా చదవలను కదండి, మామూలు సాదా సేదైన మనలను చేపలు పట్టే వారిని దేవుడు పిలుచుకున్నాడు. Hallelujah. Hallelujah. How many of you are fishermen here? Raise your hands. Everyone, sir. Everybody. Very good. Now, Peter and all his friends were like you. పేతురు గారి యొక్క స్నేహితులు కూడా మళ్ళంటి వారేనండి. Just like you. మళ్ళంటి స్వభావం గలవారే. They were not the doctors, engineers and lawyers. వారు డాక్టర్స్ కాదు, న్యాయపతులు కాదు, లేక ఎవరు కాదు. They were ordinary uneducated people. వారు ఏమి చదువు లేని వారు. I was thinking why Jesus selected them. కొన్నిసార్లు నేను ఆలోచిస్తా అండి, ఎందుకు యేసు ప్రభు వారిని ఎన్నుకున్నాడు. These fishermen had three qualities. ఈ యొక్క చేపలు పట్టే వారికి 3 రకాల స్వభావాలు ఉంటాయండి. One is very very hard working. ఒకటి బాగా కష్టపడి పనిచేస్తారు లేదండి, Very hard working. బాగా కష్టపడతారు. Even whole night if they don't catch the fish, next day they will go. రాత్రంతా ప్రయాసపడి చేపలు పడకపోయినా సరే నెక్స్ట్ రోజు మళ్ళీ తిరిగి వేటకు వెళ్తారండి. And whole night they will be in patience waiting for the fish to come. రాత్రంతా వేచి ఉంటారండి రేపటి చేపల కోసము. And they are totally uneducated. వాళ్ళు చదువు లేని వారు. Jesus wanted uneducated people. దేవునికి కావాల్సింది పామరులే దేవునికి కావాలి. So that Jesus can fill their mind with heavenly wisdom. దేవుడు వారికి దైవికమైన జ్ఞానంతో వారిని నింపాడండి. Hallelujah. Hallelujah. I also used to think if Jesus would have invited Pharisees, Sadducees, high priests and the apostles, ప్రధాన యాజకులను, పరిసయ్యులను, సద్దుకైన దేవుడు పిలిచినట్లయితే Jesus would have had headache every day. ప్రతిరోజు యేసయ్యకి తలకనొప్పే. Because if Jesus wants to do something and they will advise, don't do this, don't do this, don't do that. ఒకవేళ యేసయ్య ఏదైనా ఒక కార్యం చేస్తే వారు ఖచ్చితంగా చెప్తారండి, ఇది చేయకు, అది చేయకు, అది చేయకు, ఇది చేయకని. But fishermen,
blindly obeyed whatever Jesus said. ఈ యొక్క చేపలు పట్టేవారు దేవుని యొక్క మాటకు సంపూర్ణమైన విధేయతను చూపారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Jesus does not want your education. Jesus does not want your money. Jesus does not want anything. Jesus wants your surrender to his will. అక్కడ దేవుని మన యొక్క ధనము కాదు, మన యొక్క చదువు కాదు, మన హోదా కాదు, మన యొక్క పరపతి కాదు, కానీ దేవునికి కావాల్సింది లోబడే తత్వం కావాలండి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And once the apostles, they were going on the sea. ఒకసారి ఈ యొక్క అపోస్తలులందరూ ఈ యొక్క సముద్రం వెళ్తున్నారండి. You read that in Mark chapter 4 verse 35 onwards. మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చదువుతాం. And they were all sailing in a boat. ఆ యొక్క దోణిలో వెళ్తున్నారండి. And there was a heavy cyclone. అక్కడ చాలా పెద్ద తుఫాను వచ్చింది. And people were about to die. అందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. So many people are already dead. ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. And now where the apostles were in the boat, they were about to die. ఇక్కడ అపోస్తలులు ఏ యొక్క దోణిలో ఉన్నారో వారు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. And Peter says, Jesus, we are going to die. Have mercy on us. అక్కడ పేతురు అడుగుతున్నాడు, యేసయ్యా నీకు చింత లేదా, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, నశించిపోవచ్చున్నా. Immediately Jesus stood up. వెంటనే యేసు లేచి నిలిచి And he commanded the wind and the ocean. ఆ యొక్క గాలిని సముద్రాన్ని దేవుడు గద్దించాడండి. Immediately wind obeyed and the ocean also obeyed. అక్కడ గాలి సముద్రం యేసు మాటకు లోబడింది. Hallelujah. హల్లెలూయా. Peter saw what a power he has. అక్కడ పేతురు చూసి ఏంది ఈ యొక్క గొప్ప శక్తిగల కార్యము. Wind is obeying. గాలి లోబడింది. Ocean is obeying. సముద్రము లోబడింది. You know why the wind and the nature obeys Jesus? ఎందుకు యొక్క సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడింది? Gospel of John chapter 1 verse 1 onwards you read. యోహాను సువార్త మొదటి నుంచి మీరు చదివితే Jesus was in heaven before he came to this world. ఆయన పరలోకమందు ఉన్నవలసిన దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. Hallelujah. హల్లెలూయా. You read Colossians chapter 1 verse 15, 16, 17. కొలొస్సీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 17 వచనం చదివితే The Bible says Jesus is the one who created everything what we see and what we cannot see. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సృష్టి యావత్తును సృష్టించాడు. ఆయనే ఒక్కడే దేవుడు అని చెప్పి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And that Jesus 2000 years back, he came into this world in the human form. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మానవ రూపిణిగా ఈ లోకంలో జన్మించాడు. That is why Jesus has the power over the nature, power over the devil, power over sickness, power over anything and everything. అందుకే దేవుని యొక్క శక్తికి ఈ యొక్క సముద్రం లోపడుచుంది, ఆ యొక్క అనారోగ్యం లోపడుచుంది, ప్రతి ఒక్క కార్యం లోపడుచున్నవండి. Hallelujah. హల్లెలూయా. Once a person came and told me, I am very scared of the evil spirit. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అయ్యా దయ్యాలకు చూసి నేను చాలా భయపడుతున్నాను అయ్యా. And one more person said, somebody has done some witchcraft and black magic. అందుకే ఎవరో మరొకరు చెప్పారు, నా మీద ఎవరో చేతబడి చేస్తారని. Is anybody here scared of the devil? ఎవరైనా దయ్యాన్ని భయపడతారండి? Are you afraid of the evil spirit? అది చెప్పండమ్మా, భయపడరా? చెప్పండి. అయ్యి బాబోయ్, భయం లేదా? భయం ఉందా? అరే ఏమండి పూరిలా ఇట్లా చెప్తారు. So that means you are scared of the devil. దయ్యానికి మీరు భయపడుతున్నారు. Let me ask one question. మరో ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాండి. Is devil scared of Jesus? దయ్యము యేసునకు లోబడిందా, భయపడిందా? If that Jesus is in you, and what will happen to the devil? ఒకవేళ యేసు మనలో నివసిస్తే ఏం జరుగుతుంది? జరుగుతుంది. Devil will be scared of you. మిమ్మల్ని చూచే దయ్యం భయపడుతుందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Never say I am scared of the devil. You must say devil is scared of me. Amen. Because Jesus lives in me. ఎప్పుడు కూడా దయ్యానికి మనము భయపడుతున్నామని చెప్పకూడదు, కానీ మనం చెప్పాలి నన్ను చూచే దయ్యం భయపడుతుంది. కారణము ప్రభువైన యేసుక్రీస్తు నాలో
దేవుని నామం కలుగును గాక. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So never be scared of the devil. Never be scared of black magic or witchcraft, because Jesus lives in you. ఇక దేవుని యొక్క దయలు చూసి మీరు భయపడకండి. మీ మీద ఎటువంటి యొక్క ప్రయోగాలు చేస్తున్న వారికి మీరు చూసి భయపడకండి. Another time Jesus was walking on the sea. మరొకసారి యేసయ్య సముద్ర మార్గం నడుస్తున్నాడండి. And Peter saw, my God, Jesus is walking on the sea. ఆయన యేసు ప్రభు సముద్రం నడవడం చూసి పేతురు చూశాడండి. Because Peter so many times would have fallen in the sea and he would have got drowned. ఎన్నో సార్లు పేతురు గారి యొక్క సముద్రంలో పడిపోయాడు, మునిగిపోవడం కూడా జరిగింది. Then he told Jesus, యేసయ్య పేతురు గారు యేసయ్యని చూచి అంటున్నారండి, if you can walk, I also can walk. నీవు సముద్రం మీద నడిస్తే నేను కూడా నడుస్తాను అన్నాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then Jesus said, come on, you can walk. రా నువ్వు నడు. Then he was looking at Jesus and started walking on the sea. ఎప్పుడు యేసును చూచాడో సముద్రం నడుస్తున్నాడండి. Peter is the only second man who walked on the water, walked on the sea. పేతురు ఒక్కరే రెండో వ్యక్తి సముద్రం మీద నడవడం జరిగిందండి. He was looking at Jesus and walking and walking and walking. యేసును చూస్తూ నడుస్తూనే ఉన్నాడు. After some time, you know what happened? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? He started looking at the right and left. ఎప్పుడు ఆయన వెనుక కుడివైపున ఎడవైపున చూస్తున్నాడు. He saw the wind blowing. He saw the waves coming up. ఆ యొక్క అలలు ఎగసి కొట్టడం చూస్తున్నాడు. ఈ యొక్క గాలి విపరీతంగా రావడం చూశాడు. And the fear entered him. ఎప్పుడు ఆయనలో భయం ప్రవేశించింది. And the faith went away. ఆ యొక్క విశ్వాసం బయటిపోయింది. And he started drowning. ఆయన మునిగిపోతున్నాడండి. And he said, Jesus, save me, save me, save అప్పుడు me. యేసు నన్ను రక్షించు రక్షించు రక్షించని కేకలు వేస్తున్నాడు. My dear brothers and sisters, నా దేవుని యొక్క సంతానమా, your faith must be upon Jesus all the time. ఎప్పుడు మీ విశ్వాసము దేవుని పైన నిలబండి. All the people who are doing God's work, your focus must be only upon Jesus. మీరు అందరూ దేవుని యొక్క సేవ పరిచయలో ఉన్నారు. మీరు అందరి యొక్క చూపు దేవుని పైన నిలపండి. If your focus comes up upon your personal life, your money, glory, honor, everything comes your personal, then your faith will go away. Then your ministry will not grow. ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని పైన విశ్వాసం మీరు తగ్గిపోతారో, మీ పర్సనల్ యొక్క మీ వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే ఆయన మీద విశ్వాసం తగ్గిపోతే విజయం మనల్ని వరించదు. So your faith must be always on Jesus. ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసము దేవుని పైనే ఉండాలి. Never focus yourself on anything of this world. ఈ యొక్క మీరు ఎప్పుడు కూడా మీ కనుదృష్టి ఇతర దేని వైపు మలచకండి. When you focus upon Jesus, మీ యొక్క చూపు దేవునిపై నిలవాలి. all your blessing will come in search of you. ఎంతవరకైతే మన చూపు దేవునిపై నిలుస్తుందో అన్ని ఆశీర్వాదాలు మన ఇంటికి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. That is what Matthew 6:33 says. అందుకే యేసు మత్తయి సువార్త 6:33 చెప్తున్నారు. Seek ye first the kingdom of God and his righteousness, all things will be added unto you. మీరైతే ఆయన రాజ్యముని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You should not run after blessing. Blessing should run after you. ఆమేన్. మీరు ఆశీర్వాదం వెనుక Praise the Lord. Hallelujah. హలో మీరు ఆశీర్వాదం వెనుక పరిగెత్తని కానీ ఆశీర్వాదం మీ వెనుక పరిగెత్తట్లు చేసుకోండి. So when you look Jesus and run behind Jesus, blessing will come behind you. ఎప్పుడు మీరు యొక్క యేసు వైపు మీ యొక్క కనుదృష్టి నిలుపుతారో ఆశీర్వాదం మీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తాయి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the first house that you have to build is your own life. మీ యొక్క దేహమే దేవుని కార్యం కాబట్టి మీ యొక్క గృహములోనే మీరు యొక్క దేవునిపై నిలుపుకోండి. If you are doing God's work, మీరు దేవుని పని చేస్తున్నారు. we may be preaching to others, మనం ఇతరులకు మన సువార్త ప్రకటిస్తున్నాం. but we have to examine our own life. మనం ఎప్పుడు కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలండి. We have to examine our own self. మనకు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. You know,
preaching for past 44 years. నేను 44 సంవత్సరాల నుంచి అయ్యగారు మామూలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. You know what is my morning prayer? ఉదయకాలానే నా యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? When I get up, I tell Lord Jesus, have mercy on me, protect me, so that I don't commit any sin or mistake. అయ్యా నువ్వు నా యొక్క జీవితంలో మీ కృపను నాకు దయచేయనైనా, నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఏ పాపమును తాకుండా నువ్వు నాకు సేవ్ చేయమని ప్రార్థన చేస్తానండి. And when I go to bed in the night, ఎప్పుడైతే రాత్రి పడక మీద వెళ్తానో, you know what is my prayer? అప్పుడు నా ప్రార్థన ఏంటో తెలుసా? Jesus, knowingly, unknowingly, if I have committed any mistake or sins, please forgive me. ఒకవేళ తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసినట్లయితే దయతో నన్ను క్షమించమని చెప్పి నా పడక మీద వెళ్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Because we are doing God's work, don't think that we will straight go to heaven. We also have to give an account to the Lord. మనం దేవుని యొక్క పని చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతామని ఎప్పుడు తలంచకండి. మనం దేవునికి లెక్క చెప్పాల్సి ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. So the first house that you have to build is your own body. నీ యొక్క దేహమే దేవుని ఆలయంగా నువ్వు నిర్మించుకో. Your own body you have to build. నీ యొక్క శరీరాన్ని, నీ దేహాన్ని నువ్వు బిల్డ్ చేసుకో. And what is the second house you are going to build? రెండో ఏంటో తెలుసా? Joshua 24:15 says, యోషువ గ్రంథం 24:15 రాయిచున్నాడండి. As for me, my wife and my children, we will serve the Lord. నేనును నా ఇంటి వారును అందరూ కూడా నా యొక్క దేవుని మేము సేవించేదము. Hallelujah. హల్లెలూయా. The second house that you are going to build is your family. నీ కుటుంబాన్ని కట్టుకో. Family is very, very important. కుటుంబము చాలా ముఖ్యమైనది. If we do not build our family, I tell you, brothers and sisters, you may go everywhere. When you come home, you feel you are in the hell. ఒకవేళ నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా సరే కుటుంబాన్ని కట్టుకోకపోతే నీ కుటుంబము నీకు నరకముగా ఉంటుందండి. The devil's idea is to destroy the families. ఆ యొక్క దయ్యము యొక్క ఆలోచన కుటుంబాన్ని పాడు చేయడమే. The devil destroyed the first family, Adam and Eve's family. ఆ యొక్క దయ్యము యొక్క ఆలోచన ఆదాము యొక్క హవ్వ కుటుంబాన్ని పాడు చేసింది. Devil wanted. వాక్యమేనమ్మా. Devil want to destroy the family. దయ్యము కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయాసపడుతుంది. You know why? ఎందుకు తెలుసా? If the husband and wife or the marriage is destroyed, the family or the parents cannot bring up the children in the fear of God. ఎప్పుడైతే మనము భార్యాభర్తల మధ్యన విభేదాలు తగాదాలు వస్తాయో బిడ్డలకు దేవుని పట్ల ఉన్న భయం కోల్పోతారండి. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 onwards you can read. The Bible says how to bring up the children. అక్కడ 6వ వచనం నుంచి రాయబడి ఉంది బిడ్డలను ఎలా పెంచాలి. And the Bible says we should have a family prayer. ఆ యొక్క బైబిల్ చెప్తుంది కుటుంబ ప్రార్థన చాలా అవసరము. So your family prayer was not started by any pastor or any bishop. It was the idea of the heavenly Father. మీ యొక్క కుటుంబం యొక్క ప్రార్థన ఒక కాపుర వలన కాదు లేక ఒక బిషప్ వలన కాదు కానీ అది దేవుని యొక్క ఆలోచన. దేవుని నామమున మహిమ కలుగును గాక. Because the devil destroyed the first family and God's idea is that we as a family must pray. దయ్యము మొత్తముని యొక్క కుటుంబాన్ని పాడు చేసింది. నవ్వ ఆదాముల కుటుంబాన్ని పాడు చేసింది. దేవుని యొక్క ఆలోచన కుటుంబం యొక్క ప్రార్థన జరగాలని. If your marriage is destroyed, I want to tell you, your children will not obey you and you cannot bring up the children in fear of God. ఒకవేళ భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు ఏమైనా వచ్చినట్లయితే నేను గ్యారెంటీ ఇస్తాను మీ బిడ్డలు మీ మాటకు లోబడరు, మీ మాటకు విధేయత చూపరు. So my dear brothers and sisters, the second house that we are going to build is the family. మన రెండో యొక్క ఇల్లు ఏమనగా నీ కుటుంబాన్ని కట్టుకో. In many countries 60-70% divorce, the rate of divorce. చాలా యొక్క దేశాలలో 60-70% విడాకులు గల కుటుంబాలు ఉన్నాయండి. So they had a survey. Why so much of divorce are taking place? అందుకే అక్కడ సర్వే చేస్తారు ఎందుకు చాలా యొక్క కుటుంబాల్లో ఇక విడాకులు తీసుకుంటున్నారని. And the survey they took from all the family where they were destroyed or divorced or separated. అక్కడ అన్ని యొక్క ఎంతమంది అయితే విడిపోతున్నారో విడాకులు తీసుకున్నారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి సర్వే చేసినప్పుడు
And the survey result came like this. ఆ యొక్క సర్వే యొక్క రిపోర్ట్ ఏమొచ్చిందో తెలుసా? All the families who don't go to church, who don't read the Bible, who don't have the family prayer, and that is the family, divorce and separations are taking place. అంటే చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు, దేవుని కాలకం వెళ్ళడం లేదు, దేవుని యొక్క వాక్యం చదవడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, కనుక ఈ యొక్క విడాకులు తీసుకుంటున్నారు. And also there are families, they live together with so much of love and affection between husband and wife. ఇక కుటుంబంలో భార్యాభర్తలు ప్రేమ అభిమానంతో వారి కలకాలం జీవించాలి. And they also took the survey of those families. అక్కడ కుటుంబంలో వారిని కూడా సర్వే చేశారండి. And the survey result came like this. ఆ యొక్క రిపోర్ట్ ఈ రీతిగా వచ్చింది. Every family who had a family prayer, who go to church, who read the Bible, and those families are united. ఒక కుటుంబం యొక్క ప్రార్థన, కుటుంబంలో బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడము, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వారిలో ఐక్యత, వారిలో ప్రేమ అభిమానాలన్నీ కూడా నింపబడిన కుటుంబాలుగా ఉన్నాయండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We may know so much of Bible, all the words in the Bible, but if there is no blessing in your family life, and I will tell you, you will be in sorrow. నువ్వు ఎంత యొక్క బైబిల్ నీ యొక్క నాలెడ్జ్ మనం కలిగి ఉన్నా సరే, నీ కుటుంబం సరిగా లేకపోతే అంత సున్నాయండి. The second house is your family. ఆ రెండో ఇల్లు నీ కుటుంబమే. So how do you build your family? ఎలా మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి? It's very simple. చాలా సింపుల్ అండి. Follow the direction given by God. దేవుని యొక్క నడిపింపుని బట్టి మీరు వెంబడించండి. Praise the Lord. Marriage is not a filmy idea. ఈ యొక్క పెండ్లి మనకు ఆలోచన ఇవ్వదు. It is not from film, it's not from a story. ఇది మామూలుగా ఒక కథ కాదు. Marriage is the idea of God. పెండ్లి దేవుని యొక్క ఆలోచన ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You read Genesis chapter 1 verse 27. ఇక ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనం రాయబడి ఉందండి. God created male and female in his image. దేవుడు ఆదామవులను తన యొక్క రూపంలో మలిచాడండి. And the first marriage was conducted by God himself in the Garden of Eden. మొట్టమొదటి యొక్క పెండ్లి యేసు ప్రభువే. ఆ యొక్క మొత్తం కర్త కర్మ అంతా ఆయనే. Then God told, multiply and increase, have your children and increase. మీరు వ్యాపించండి, భూమిని నించండి దేవుడు చెప్పాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So marriage is God's idea, not devil's idea. పెండ్లి దేవుని యొక్క ఆలోచన అండి, దైవ ఆలోచన కాదు. You know what is devil's idea? దైవ ఆలోచన తెలుసా? Now different type of marriages are coming. ఇప్పుడు అంటే వ్యతిరేకపు పెండ్లిలు వస్తున్నాయండి. Marriage is only between boy and a girl, girl and a boy. పెండ్లి ఒక మగ ఆడ మగ. And nowadays different type of marriage is coming. I don't want to tell you all those things. ఇప్పుడు డిఫరెంట్ రకాలైన పెళ్ళిళ్ళు వస్తాయండి, అవి నేను చెప్పలేము. మనకంతా తెలుసు, ఆడ పెళ్లి చేసుకున్నా, మగవాళ్ళు పెళ్లి చేసుకున్నా. పాస్టర్ గారికి తెలుసు. That is the devil's idea. అందరికీ తెలుసునా? Oh, very good. The marriage nowadays, devil is giving idea, man with man, woman with woman, and many other worse things I don't want to say here. దయ్యపు ఆలోచన మనగా మగవారు పెళ్లి చేసుకోవడం, ఆడవారు పెళ్లి చేసుకోవడం, రకరకాలైన ఐక్యమైన కార్యాలు జరుగుతున్నాయండి. Marriage is only between male and female, boy and a girl, girl and a boy. పెళ్లి ఆడ మగకు సంబంధించింది. So don't think that your marriage is only between you and your husband and you. In between, God must be there. పెళ్లి అనగా భార్యాభర్తలు మాత్రమే కాకుండా మధ్యలో తండ్రి అయిన దేవుడు ఉండాలండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Your marriage, your family must be Christ centered. మీ యొక్క పెళ్లి, మీ యొక్క కుటుంబము మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండాలి. And the word of God centered. దేవుని యొక్క మాట మధ్యగా ఉండాలి. If your family is not God centered, if your family is not the word of God centered, then the cracks in the family will come, problems in the family will come. ఒకవేళ దేవుని యొక్క మాట గాని మన కుటుంబంలో లేకపోయినా, భార్యాభర్తల మధ్య లేకపోయినా, మీ మధ్యన విభేదాలు వస్తాయి. That is devil's idea. అది దయ్యపు ఆలోచన అండి. So my dear brothers and sisters, నా దేవుని యొక్క సంగమం, as Jesus
died on the cross for our sins, in the same way, you try to ignore whatever the problems comes in your family. దేవుడు మన పాపాల నిమిత్తము శిలువ మరణం పొంది ఉన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా సరే. And Jesus went to wash the feet of his apostles. యేసు ప్రభు వెళ్ళి ఆ యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగడానికి వెళ్ళాడండి. Look at the humility. ఆయన మంచితనాన్ని చూడండి. Look at the humility. ఆయన మంచితనాన్ని చూడండి. My dear brothers and sisters, నా యొక్క దేవుని యొక్క సోదర సోదరుమణులారా, you should be like Jesus మీరు దేవుని వలె ఉండండి. in your family life. నీ కుటుంబం యొక్క జీవితంలో Wherever you go, ఎక్కడికి వెళ్ళినా సరే you should be like Jesus. యేసులాగా మీరు ఉండండి. What is that? You should be like Jesus. ఎలా మీరు యేసులా ఉంటారు? Every time we go to Jesus, he forgives our sins. ఎప్పుడు మనం ప్రతిరోజు దేవుని దగ్గర వెళ్ళిన మన పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు. If you want happiness in your family life, forgive your husband, forgive your wife, forgive your children, forgive your family members, no matter what they have done. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు, నీ బిడ్డలను క్షమించు, అలా క్షమిస్తూనే ఉండు. Many people don't want to forgive. చాలా మంది క్షమించలేరండి. Husband says something finished, that marriage is over. ఒకవేళ భర్త గాని ఏదైనా భార్యను అన్నారా ఇంకంతే. All fightings will come in every family. ప్రతి కుటుంబంలో తగాదాలు ఉంటాయండి. Which family does not fight? ఏ కుటుంబము తగాదాలు ఉండవు. Which family does not have argument? ఏ కుటుంబంలో వాదోపవాదాలు ఉండవు. But you should have cooperating with one another, adjusting with one another. ఒకరికొకరు రాజీ పడ్డము లేక ఒకరికొకరు సర్దుకోవడము ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో. I give you one example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. You know, if you read in Luke chapter 1, verse 25-38, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 25 నుంచి the 38 వరకు చదివితే, angel of the Lord came and spoke to Mary. పరలోకం నుండి దేవుని యొక్క దూత వచ్చి మరియాతో మాట్లాడిందండి. And the angel Gabriel revealed the plan of heavenly Father, how to bring Jesus to this world, to save this world. దేవదూతైన గబ్రియల్ ద్వారా పరలోకం నుండి దేవుని యొక్క కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఎలాగైతే భూమి మీదకి వస్తారో, ఎలా జన్మిస్తారో అంతా కూడా వివరించారండి. And the blessed Virgin Mary surrendered to the will of God. అక్కడ దేవుని యొక్క చిత్తానికి మరియా లోబడింది. Morning I spoke in the women's fellowship this point. ఈ మాట ఉదయకాలన స్త్రీల సమాజ కూటమిలో నేను మాట్లాడాను. And the moment when she surrendered to the will of God, దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే మరియా లోబడిందో, the power of the Holy Spirit came upon her. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. And the power of the Most High, that is Jesus, came and dwelt in her womb. ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క సారూప్యాన్ని తన గర్భం దాల్చిందండి. After that, the real problem started. ఆ తర్వాత అసలైన సమస్య స్టార్ట్ అయింది. Many people say, if I believe in Jesus, I will never have problem. ఎప్పుడు నేను యేసుని నమ్ముకుంటే నాకు సమస్యలు రావనుకుంటున్నారు చాలా మంది. That is wrong faith. అది తప్పుడు యొక్క సిద్ధాంత గల విశ్వాసం. Even if any problem comes, the real faith is that Jesus is there to set me free. అక్కడ మన అసలైన విశ్వాసం ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే యేసే నన్ను విడిపిస్తాడు. What was the problem Blessed Virgin Mary faced? మరియ గారు ఏ యొక్క సమస్యను ఎదుర్కొందండి? She was engaged to Joseph. ఆ యొక్క మామూలుగా జోసెఫ్ గారికి ప్రదానం చేయబడింది. When Joseph got the message, she's already pregnant. యోసేపు ఒక వర్తమానం వెళ్ళింది, నీ భార్య గర్భవతి అయిందని. Joseph did not know the truth. అసలు యోసేపు గారికి అసలు నిజం తెలియదు. Then he started doubting the character of Mother Mary. మరియను అనుమానించాడండి. Then he kept himself away. ఆ యొక్క మరియకు దూరంగా ఉండాలని ప్రయాసపడ్డాడు. Look at the problem. ఆ సమస్య చూసారా? When Joseph can keep her away, sure all her friends, all her cousins, everybody in the religion, everybody in the village, they would have kept on talking wrong things. ఎప్పుడైతే యోసేపు గారు మరియకు దూరంగా అయ్యారో, కుటుంబస్తులు మాట్లాడారు, బంధువులు మాట్లాడారు, స్నేహితులు మాట్లాడారు, అందరూ మరియ గురించి తప్పుడుగానే మాట్లాడారండి. See the problem.
చూడండి సమస్య. So in your family, you may face different type of problem. మీ యొక్క కుటుంబంలో మీరు వేరే రకమైన సమస్య మీరు ఎదుర్కోవచ్చు. Maybe your own husband may doubt you, your own wife may doubt you. ఒకవేళ నీ భర్తని అనుమానించవచ్చు, నీ భార్యని అనుమానించవచ్చు. This is how the family problem comes. దీని వల్లే కుటుంబంలో సమస్యలు వస్తాయి. Small things, the family problems will చిన్న come. చిన్న సమస్యలు పెద్దవైపోతాయండి. And finally, what did Mother Mary would have done? She would have called upon the Lord. You have called me. I have surrendered my life. But look at this problem. I cannot solve it. God help me. అక్కడ మరియా మోకరించి, నాయనా నువ్వు నీ చిత్తానికి నేను లోబడుచున్నాను, ఈ సమస్య చాలా పెద్దదైపోయింది, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి దేవుని వేడుకుందండి. When you have family problem, don't fight with your husband, don't fight with your wife, don't fight with your children, don't fight with anybody. Go to the Lord. Amen. Why this is happening in my family? ఎప్పుడైతే మీ కుటుంబంలో సమస్య వస్తుందో, అది నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, లేకపోతే ఎవరి ద్వారా కావచ్చు, వారితో తగాదాలు పడకండి, కానీ వెళ్ళండి దేవుని యొక్క సన్నిధికి, మోకరించండి, నాయనా ఈ సమస్య చాలా కష్టంగా ఉంది, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి వేడుకోండి. God heard her prayer and he sent the angel to Joseph in his dream. The angel spoke. She is not bad charactered girl, and this is what had happened. She is conceived by the help of the Holy Spirit, and she will give birth to a son, and you have to name him Jesus. మరియా చేసిన ప్రార్థన దేవుడు విని గాబ్రియల్ దూతను యోసేపుతో పంపించి, అయ్యా మరియా క్యారెక్టర్ నువ్వు అనుమానించకయ్యా, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది, దేవుని యొక్క చిత్తానికి లోబడింది, ఆయన చిత్తం నెరవేర్చడానికి మరియా విధేయతను కనపరిచింది అయితే యోసేపుకు దర్శనపులు చెప్పిందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God will solve your personal problem and family problem. మీ వ్యక్తిగత కుటుంబం యొక్క సమస్యను దేవుడు ఒక్కరే తీర్చగల సమర్థుడండి. 1 Corinthians 7:14 says, మొదటి కొరింథీ 7:14 రాయబడి ఉంది, if a wife is having problem with the husband, let her pray. If the husband has a problem with the wife, let him pray. God will deal with the matter. ఒకవేళ భర్త పట్ల భార్యకు సమస్య ఉన్నా సరే, భార్య దేవుని యొక్క సన్నిధిలో మోకరించాలి, లేక భార్య పట్ల భర్త సమస్య ఉన్నా సరే దేవుని పాసనలో మోకరించి ప్రార్థన చేయాలి, దేవుడే సమస్యను పరిష్కరిస్తాడండి. Hallelujah. హల్లెలూయా. By God's grace, I had very good parents. దేవుని యొక్క కృప ద్వారాగా అయ్యగారికి మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. My mother was a medical doctor. నా యొక్క తల్లి అంటే అయ్యగారి యొక్క తల్లి And ఒక my డాక్టర్ గారు, and my father also was an engineer. ఆయన అయ్యగారి యొక్క తండ్రి గారు ఒక ఇంజనీర్. But not even one day I have seen them fighting. ఒక్క రోజు కూడా వారిద్దరు తగాద పడ్డం కొట్లాడి నేను చూడలేదండి. Praise the Lord. Not even one day my father used any bad word or my mother screamed at my father. నా తండ్రి నా యొక్క తల్లిని ఎప్పుడు కూడా చెడు మాటలతో దూషించడుగా నేను ఎప్పుడు చూడలేదు. నా తల్లి కూడా నా యొక్క తండ్రిని ఆ రీతిగా మాట్లాడి చూడలేదు. By looking at my parents' life in our family, especially even me, till today I don't speak any bad word. ఎప్పుడైతే నా యొక్క తల్లిదండ్రులను చూచానో, నా కుటుంబంలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే ఎప్పుడు కూడా నేను తప్పుడుగా మాట్లాడడం నేర్చుకోలేదు. Parents are the role model for your children. తల్లిదండ్రులు బిడ్డలకు ఒక మోడల్ మాదిరికరమైన జీవితం చూపించాలండి. If parents are not the role model, children will be ruined. ఒకవేళ తల్లిదండ్రులు మాదిరికరమైన జీవితం జీవించకపోతే మీ కుటుంబాన్ని మీరు నడిపించలేరు. I tell you one example. మరొక ఉదాహరణ చెప్పాలి. When I was in my school days, మా స్కూల్లో ఉన్నా అండి, near my house there was one family. మా యొక్క ఇంటి పక్కన ఒక కుటుంబం ఉందండి. Both husband and wife will drink. భార్య భర్త ఇద్దరు తాగుతారు. And they had 3 children. వారికి 3 బిడ్డలు ఉన్నారండి. You know what children used to do? పిల్లలు ఏం చేస్తారు తెలుసా? After father drinks, mother drinks, in the bottle there will be little left over and he will drink. తల్లి తాగిన తర్వాత బాటిల్ ఇంకా కొంచెం ఉంటాయి కదా, మిగిలిన వాళ్ళు తాగుతారండి. And he started drinking and drinking every day. వారు ప్రతిరోజు అలా తాగడం మొదలెట్టారండి. And you know what he used to do? He used to drink and pour water into that. వారు తాగి అందులో నీళ్ళు నింపడం మొదలెట్టారు.
So father came to know this fellow started drinking and is mixing water. ఆ తండ్రి తెలిసింది, నా బిడ్డలు తాగుతున్నారు, నీళ్ళతో నింపేస్తాను తెలిసిందండి. And the elder son only will go to the Arak shop to bring the water bottles. ఆ యొక్క పెద్ద కొడుకే వెళ్ళి ఆ యొక్క బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ తీసుకొస్తుంటాడు. You know what did the father do? ఇప్పుడు తండ్రి ఏం చేస్తా తెలుసా? Hey, రారా ఇక్కడ, ఇలా రా, ఈ డబ్బు తీసుకో, ఈ డబ్బులో నాకు క్వార్టర్ తీసుకోండిరా, ఈ డబ్బు నువ్వు తీసుకో, ఈ డబ్బులో నీరు క్వార్టర్ తీసుకో. అర్థమైందా? మీరు చెప్పండి. ఇంకేం చెప్తారు సార్? If this kind of parents if we have, family is ruined. ఈ యొక్క రీతిలో ఉన్న ఏ కుటుంబమైనా సరే పాడైపోతుందండి. So my dear brothers and sisters, నా దేవుని యొక్క సహోదర సోదరుమణులారా, as a father and mother, as a husband and wife, it is your responsibility to bring up your children. మీ యొక్క భార్యాభర్తలుగా ఉన్న కుటుంబస్తులారా, మీ బిడ్డలను మీరే పైకి తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. I tell you one more story. నేను మరొక కథ చెప్పాను. Do you like stories? Once father is to come every day from his office, then he will go out. ఇప్పుడు ఇక తండ్రి ఆఫీస్ వస్తారు, బయటికి వెళ్తారండి. వారు ఎక్కడ పోతారో ఎవరికో తెలీదు. వారు ఎక్కడికి వెళ్తారో ఎవరికో తెలియదు. And the son used to say, Daddy, I want to come with you. ఆడు కొడుకు అంటాడు, అయ్యా నేను నీతో పాటు వస్తానయ్యా. And the father used to say, వద్దు వద్దు వద్దు, నీవు రాకూడదు. And every day he used to go. One day it was raining and father started going. ఒకసారి వర్షం పడుతున్నప్పుడు తండ్రి వెళ్ళిపోతున్నాడండి. Father was walking in the rainy day, his footprints were on the mud. అది ఎప్పుడైతే వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నారో ఆ పాదపు గుర్తులు అక్కడ కనబడుతున్నాయండి. The son decided, కొడుక్కి ఆలోచన వచ్చింది, Daddy, you go. I can come wherever you go because I'm seeing your footprint. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ పాదపు గుర్తులు నాకు కనబడుతున్నాయి, And నేను వస్తానన్నాడు. and father was going, his son kept his leg on the footprints and started walking. అక్కడ తండ్రి వెళ్తున్నాడు, తండ్రి వేసిన పాదపు గుర్తులు తన పాదాలు మోపుతూ కొడుకు కూడా వెళ్ళాడు. And do you know where did the son reach? ఎక్కడికి వెళ్ళాడు తెలుసా కొడుకు? Straight he went to an Arak shop. Arak shop, alcohol shop, bar. తిరిగి బ్రాందీ షాప్కి వెళ్ళారండి. If that father would have gone to a church, ఒకవేళ తండ్రి దేవుని యొక్క మందిరానికి వెళ్తే that boy would have kept his leg on the footprints and landed up to church. కొడుకు కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్తాడండి. So my dear brothers and sisters, you are the role model for your children. నా దేవుని యొక్క సోదరి సోదరుమణులారా, Hallelujah. మీరే మీ కుటుంబానికి మాదిరి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Another time a couple came మరొక దంపతులు వచ్చారండి. and they told, I have only one son. నాకు ఒక్కడే ఒక కొడుకున్నాడని We చెప్పారు. loved him so much. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. From the day he was born, we gave him the best and the best and the best. ఆ పుట్టిన మొదలుకొని నా కొడుక్కి ఇష్టమైనది మేము కొంటూనే ఉన్నాం. We gave him the best dress and best sweet and best cycle, best motorbike, everything we gave. నా కొడుక్కి అన్నిటి కూడా మంచివే, బట్టలు మంచివే ఇచ్చాము, ఆ యొక్క బండి మంచిదే ఇచ్చాము, తనకు కావాల్సిన మంచివే ఇచ్చాం. But now he is 21-year-old. He smokes and drinks at home. ఇప్పుడు ఆయన 21 సంవత్సరాల వయసు, ఆయన తాగుతున్నాడు, ఆయన సిగరెట్ తాగుతున్నాడు, బ్రాందీ తాగుతున్నాడు, అన్ని తాగుతున్నారు. No respect for parents. ఆ యొక్క ఇంట్లో ఉన్న ఎవరిని కూడా గౌరవించట్లేదు. So I asked the parents, అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు అడిగారటండి, you gave the best chocolate, best dress, best motorbike, best education. Did you give Jesus to your son? అర్థమైందమ్మా? మీరు మంచి యొక్క చదువులు ఇచ్చారు, మంచి యొక్క బట్టలు ఇచ్చారు, మంచి అన్ని మంచివే ఇచ్చారు, కానీ మంచి దేవుని మీరు పరిచయం చేశారా? You did not give word of God and Jesus. That is, your son is spoiled. ఒకవేళ దేవుని యొక్క వాక్యం మీరు ఇవ్వలేదు కాబట్టి నీ కొడుకు పాడైపోయాడు. So my dear brothers and sisters, fathers and mothers, husband and wife, you have to take care of your family. That is the second house that you are going to build. నా యొక్క దేవుని యొక్క సోదరులారా, తల్లిదండ్రులారా, కుటుంబస్తులారా, మీ బిడ్డలకు మీరు దేవుని పరిచయం చేయండి.
అది మీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి. And imagine now your children are grown up. Now you cannot bring them up in the fear of God. ఒకవేళ మీ బిడ్డలు పెద్దలైపోయినా సరే దేవుని యొక్క భయం వారు లేకపోతే What to do? ఏం చేస్తారు? You know, you read in the book of Job, chapter 1, యోబు గ్రంథము 1వ అధ్యాయము verse 5 to 10. When you read, Job had 10 children. Every day he used to get up in the morning, ask pardon for the sins of the children, and ask God's mercy for his children. అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. ప్రతి దినము అరుణోదయం లేచి తన బిడ్డలు పాపం చేసి దేవుని యొక్క అనుగ్రహం కోల్పోయారు వారి నిమిత్తం దాలుబని అర్పించుచు ప్రార్థన చేయొచ్చు వచ్చను, అలాగ నిత్యము చేయుచుండను. So every day pray for your children. ప్రతిరోజు బిడ్డల కోసం ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Everybody raising the right hand. హల్లెలూయా. Lord Jesus. లార్డ్ జీసస్, Lord, అందరూ చెప్పండి. Lord Jesus. Lord Jesus. Bless me bless me and my family. and my Bless me me, and my family. family. Bless me Bless me, and my family. family. Bless my house. But In Jesus' name, I pray. I pray, Heavenly Father. Heavenly Father, Amen. amen. So all the boys and girls who are not married, please pray for your life partner. ఒకవేళ ఎందరైతే పెళ్లి చేసుకోలేదో పెళ్లి చేసుకొని ఆశపడుతున్నారో మీ లైఫ్ పార్ట్నర్ కోసం మీరు ప్రార్థన చేయండి. Simply don't get married because you like one boy or like one girl. So simply you don't get married to anybody. Let that boy, let that girl be a blessing for you. మీరు మామూలుగా ప్రార్థన మట్టి కాకుండా ఆ యొక్క వచ్చేవారు నీకు ఆశ్చర్యకరం ఉండేలాగా ప్రార్థన చేయండి. Suppose if you know a boy or a girl, pray, Lord, if it is your will, let that girl come to me. ఒకవేళ నీ చిత్తము ఆ అమ్మాయిలో ఉన్నట్లయితే నీ చిత్తమే నా జీవితం నెరవేర్చమని మగవారు ప్రార్థన చేయాలండి. And this prayer must be said only by boys who are not married. Okay? ఒక్క మగవారు ఎవరైతే పెళ్లి చేసుకున్న వారు మాత్రమే ప్రార్థన చేయాలండి. All married people don't say this prayer. పెళ్లి చేసుకున్న వారు మాత్రం ప్రార్థన చేయగలమా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Lord. హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. And the third house that you are going to build, ఆ మూడో ఇల్లు ఏమంటే you read in 1 Kings chapter 6, 7, 8, 9. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ అధ్యాయము. You know what happened? Okay. There, Solomon becomes the king of Israel. సొలొమోను గారు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడండి. And he commands orders to build a big palace for him. అక్కడ తన కోసం మంచి భవనాన్ని కట్టుకున్నాడు. And every day he is looking at the construction of the palace. ఆ యొక్క భవనాన్ని కట్టుకునే విధానాన్ని ప్రతిరోజు చూస్తున్నాడండి. Suddenly a point comes to his mind. ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. What was that point? ఆ ఆలోచన ఏంటండి? God has lifted me to become the king. నా దేవుడు నన్ను ఒక రాజుగా ఏర్పాటు చేశాడు. Now I am building such a big palace for me. నా కోసం మంచి ఒక భవనాన్ని కట్టుకున్నాను. What I have done for God. కానీ నేను నా దేవుని కోసం ఏం చేస్తున్నాను? You must have that kind of thought. ఆ యొక్క రకపు ఆలోచన మనకు రావాలండి. God has blessed you in so many ways. దేవుడు నిన్ను అనేక విధాలుగా ఆస్వాదించున్నాడు. So what have you done for God? నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? That question must come every day. అది ప్రతి రోజు నీ మనసులో రావాలండి. And then you will be able to do something for the Lord. అప్పుడు నువ్వు దేవుని కోసం ఏదోటి చేస్తావు. The Bible talks about tithing. Tithing, 1/10. నా దేవుని యొక్క గ్రంథము దశమ గురించి మాట్లాడుతుందండి. And that Dashama Bhagam is not only money. దశమ భాగం ఒక ధనం మాత్రమే కాదు. It is your time. నీ సమయము. Time for God. ఆ సమయము దేవునికి ఇవ్వు. Your talent for God. నీ తలాంతులు దేవునికి ఇవ్వు. Your life for God. నీ జీవితం దేవునికి ఇవ్వు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. 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 హల్లెలూయా. So this thought must come, what I have done for God. ఎప్పుడు నువ్వు ఈ యొక్క రకపు ఆలోచన వస్తుందో నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? You can every day pray for the world, or in your church you can have some fellowship, you can go for hospital visiting, some type of ministry you can do it. అప్పుడు నువ్వు దేవుని కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని కోసం పనులు చేయడానికి ఇష్టపడతావు,
హాస్పిటల్లో ఆ యొక్క రోగులను దర్శించక ఇష్టపడతావు, ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటావు. Hallelujah. హల్లెలూయా. So which is first house you have to build? మొట్టమొదటి ఇల్లు ఏం కట్టుకోవాలమ్మా? Which is the first house? ఫస్ట్ ఇల్లు ఏంటి? Your body. నీ దేహము. Which is the second house? కుటుంబము, ఫ్యామిలీ. Which is the third house? The house of God. దేవుని కోసం ఇల్లు కట్టు. And which is the fourth house? నాలుగో రకపు ఇల్లు. Which is the fourth house? నాలుగో రకపు ఇల్లు. You don't have to build the fourth house. God will build it for you. హల్లెలూయా. నాలుగో ఇల్లు మీరు కట్టది కానీ దేవుడు మీకోసం కడతాడని యోహాను సువార్త 14వ అధ్యాయం. Gospel of John chapter 14 verse 2. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉందండి. Jesus said, I have mansion prepared for you. నేను మీకోసం ఈ కట్టడానికి ఇల్లు కట్టడానికి వెలుచున్నాను. So I am going and come back and receive you. So you will live with me. మీరు నాతో పాటు ఉండులాగునా, నేను వెలుస్తాను, మీరు వచ్చేలాగునా నేను మీకోసం స్థలం సిద్ధపరిచి వెలుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 When you build these three houses, the fourth house is ready for you in heaven. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఇక 3 రకపు ఇల్లును కడతావో 4వ రకం ఇల్లు దేవుడు కడతాడండి. Praise the Lord. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. Good news for all the fishermen. ఈ శుభవార్త మనం అందరికీ శుభవార్త అండి. When you go to heaven, there will be no fishing business. పరలోకం వెళ్తే చేపలు పట్టే వృత్తి ఉండదు. Praise the Lord. హల్లెలూయా. Only in this world for living you have to fish. ఈ లోకంలో జీవించినప్పుడే మనం జీవించడం కోసం చేపలు పట్టుకుంటున్నాం. So good news, you know fishing business in heaven. అక్కడ పరలోకంలో వ్యాపారాలు లేవు, చేపలు పట్టడాలు లేవు. For all the ladies, good news for you. In heaven, no cooking. స్త్రీలారా మీకు ఒక శుభవార్త, పరలోకంలో వంటలు ఉండడం లేదు. Hallelujah. 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 For all the students and college students, in heaven, no school, no college, no exam. ఇక్కడున్న యవనస్తులారా, చదువుకున్న స్కూల్ విద్యార్థులారా, కాలేజ్ విద్యార్థులారా, మీకు అక్కడ స్కూల్స్ లేవు, కాలేజెస్ ఏవి లేవు. Hallelujah. Hallelujah. Good news for all the pastors here. In heaven, no church and no preaching. ఇక్కడ సేవకులారా, మీకు అక్కడ పరలోకంలో చర్చలు ఉండవు, ఏముండవు. We will be in the presence of God. మనందరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. In this world, we need church, we need Bible because we don't know the true God. That is why the church is required to prepare them. But in heaven, we will be in the presence of Jesus. ఈ లోకములో మనకు దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క బైబిల్, ఈ యొక్క సువార్త, ఈ సేవ అన్ని కావాలా? పరలోకంలో ఇవేం అవసరం లేదండి. Hallelujah. Shall we all stand up? మనందరూ లేచిపడదాం. And ask Lord Jesus, help me to build the three houses. ఇక్కడ మనందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఆ 3 రకాల గృహాలు నేను కట్టుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయి. And also Bible says in book of Revelation 21:4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉందండి. In heaven, no sickness, no pain, no suffering. పరలోకములో ఎటువంటి యొక్క వ్యాధులు లేవు, అనారోగ్యాలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు. There will be no sin and no devil. అక్కడ పాపం లేదు, అక్కడ దయ్యాలు లేవు. One day one lady came and told me, ఒక రోజు ఒక స్త్రీ వచ్చి నాతో చెప్పిందండి, brother, please pray. In heaven I may get sweeping job. అక్కడ నా కోసం ప్రార్థన చేయండి, పరలోకంలో ఊడ్చే ఉద్యోగం కావాలని. In heaven there will be no dust like it is in the world. అక్కడ పరలోకం దుమ్ము లేదండి. We will be in the presence of Jesus. మనందరము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Are you happy? మీరు ఆనందంగా ఉన్నారా? अपने मानो खुशी की చెప్పండి. Are you happy? Praise the Lord. హల్లెలూయా. Go and tell this good news to everybody. యేసయ్య శుభవార్త మీకు అందరికీ చెప్తున్నారు. And tomorrow morning I'll be here for the Easter service. రేపు ఉదయమో నేను ఇక ఈస్టర్ ఆరాధనలో ఉంటాను. And day after tomorrow I'm going back to Bangalore, my city. ఇక ఒక ఎల్లుండి నేను తిరిగి నా ప్రాంతానికి వెళ్తున్నాను. So I have many programs in Malaysia, Singapore, Europe, America and Australia in the days to come. అయ్యగారు చెప్పిన దేశాలన్నింటిలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా. So please pray for our ministry. నా కోసం, నా యొక్క సేవ కోసం మీరు ప్రార్థన చేయండి.